Welcome to day 11 of learning Japanese. Minasan, kyou wa nihongo no yasai no namae wo benkyou shimashou. ఈ రోజు మనం జాపనీస్ లో వెజిటేబుల్స్ ని ఎలా పిలుస్తారో నేర్చుకుందాం. ఓకే, సో ఇవి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్. ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మజువా. మజువా అంటే ఫస్ట్. గోయా. గోయా. గోయా అంటే కాకరకాయ. ఓకే, గోయా దెస్. సుగివా కొమాత్సునా దెస్. నెక్స్ట్ వచ్చేసి కొమాత్సునా. ఇది వచ్చేసి జాపనీస్ పాలకూర. దీన్ని జాపనీస్ మస్టర్డ్ స్పినచ్ అంటారు. నార్మల్గా ఇంకొక పాలకూర ఉంటుంది సేమ్ ఇట్లానే, దాని పేరు వచ్చేసి హోరెన్సో. ఓకే, పాలకూర హోరెన్సో. సుగివా టొమాటో. టొమాటో దెస్. టొమాటో. టమాటాని టొమాటో అంటారు. ఓకే, ఓక్రా. ఓక్రా. దీన్ని లేడీస్ ఫింగర్ అంటారు, ఓక్రా అంటారు. సో జాపనీస్ లో ఓకురా. ఓకురా. ఓకే, సుగివా నింజిన్. నింజిన్ దెస్. దాయిసకి దెస్. ఐ లవ్ క్యారెట్స్. క్యారెట్స్ ని నింజిన్ అంటారు. ఓకే, సుగివానే బ్రింజల్. ఎగ్ ప్లాంట్. దీన్ని నాసు అంటారు. ఎగ్ ప్లాంట్ ని నాసు అంటారు. ఓకే, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి కదా, వీళ్ళు స్మాల్ గ్రీన్ పెప్పర్స్ అంటారు. సో దీన్ని షిషితో. షిషితో అంటారు. ఇవి అంత స్పైసీగా ఉండవు, నాకు దొరికేవి ఇవే, సో తెచ్చుకుంటాను అనమాట. షిషితో. షిషితో. సుగివా షోగా దెస్. షోగా అల్లం. అల్లంని షోగా అంటారు. సుగివా జగైమో. జగైమో లేదా పొటాటో అన్న కూడా అర్థమవుతుంది. సో పొటాటోని జగైమో లేదా పొటాటో అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ ని సత్సుమైమో అంటారు. సత్సుమైమో. పొటాటో అయితే జగైమో, స్వీట్ పొటాటో అయితే సత్సుమైమో. ఓకే, ఇక తర్వాత వచ్చేసి ఆనియన్. ఉల్లిపాయని తమానెగి అంటారు. తమానెగి. తమానెగి అంటారు. ఒక్కోరేవా తమానెగి దెస్. సుగివా బీట్రూట్. బీట్రూట్ ని బీట్స్. బీట్స్. బీట్స్ అంటారు. ఓకే, బీట్రూట్ ని బీట్స్ అంటారు. ఇది వచ్చేసి కొత్తిమీర. దీన్ని పక్కుచి అంటారు. పక్కుచి. పక్కుచి కొత్తిమీర. ఇలాంటిది ఇంకొకటి దొరుకుతుంది, అది కొత్తిమీర కాదు, ఈ పేరుని బట్టి తీసుకోవాలన్నమాట. పక్కుచి అంటే కొత్తిమీర. ఓకే, ఇంకా ఏమున్నాయి ఫ్రిడ్జ్ లో? సైగోవా జుకీనీ దెస్. జుకినీ కదా, దీన్ని జుకీనీ అంటారు. ఓకే, ఇది ఎల్లో కలర్ లో ఉంది. సో ఎల్లో కలర్ ని కీరో అంటారు. జుకినీ మనకి 2 కలర్స్ లో ఉంటుంది. మిదోరి, కీరో. మిదోరి అంటే గ్రీన్, కీరో అంటే ఎల్లో. ఓకే, మిదోరి తో కీరో నో జుకినీ గారి మాసుగా కొరేవా కీరో నో జుకినీ దెస్. అంటే గ్రీన్ అండ్ ఎల్లో ఉంటాయి, బట్ నా దగ్గర అయితే ఎల్లో ఉంది అని చెప్తున్నా. జుకినీ. ఓకే, ఇజోదెస్. మీ ఫేవరెట్ ఇజోదెస్ అంటే ఇంతే, దట్స్ ఆల్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీ ఇంట్లో స్టిక్కీ నోట్స్ ఉంటుంది కదా, ఒక స్టిక్కీ నోట్స్ ని ఫ్రిడ్జ్ కో దేనికో దానికి అంటించుకోండి, గోడకి అంటించుకొని రిపీట్ దోస్ వర్డ్స్. ఎప్పుడైనా ఉల్లిపాయలు కావాలి, ఉల్లిపాయలు కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, సే ఇట్ టు యువర్ సెల్ఫ్. ఉల్లిపాయని తమానిగి అంటారు, పచ్చిమిర్చిని ఇలా అంటారు, షిషితో అంటారు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మైండ్లో ఉండిపోతాయి అనమాట.